హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వారంలో ఒక నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మంచి రెసిపీ చేశాను. నాకు నచ్చినట్టుగా నాకు ఎక్కువగా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బట్టలు అయితే ముందే అంటే స్నానంకి వెళ్ళక ముందే నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను అనమాట. అవి అయితే నేను కరెక్ట్గా స్నానం చేసి వచ్చేటప్పటికి మంచిగా అయితే వాషింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా అవన్నీ తీసి ఇంకా నేనైతే ఆరేస్తున్నానండి. వాషింగ్ అయిన బట్టల్ని ఒకసారి అయితే మంచిగా దాన్ని తీసి షర్ట్ని అంతా ఒకసారి అయితే దులుపుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా ముడతలుగానే ఉన్నా కానీ కొంతవరకు అయితే పోతున్నాయి అనమాట. నేను ఎప్పుడు వాష్ చేసినా కానీ ఒకసారి దాన్ని మంచిగా దులుపుకొని అప్పుడైతే వేస్తున్నానండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోలో. ఇలా దులుపుకొని వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం వరకు ముడతలు పోతుందని నాకు అనిపిస్తుంది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఇంక వంటగదిలోకి వచ్చి నేనైతే పప్పుని రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు చెప్పాను కదండి నా ఫేవరెట్ ఫుడ్ చేసుకుంటున్నానని. నేనైతే పప్పు ఇంతకీ కర్రీ ఏంటో చెప్పలేదు కదా, పప్పు ఆనపకాయ అయితే వండుతున్నానండి. దీంట్లోకి ఒక మంచి కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా నానబెట్టేసుకున్నాను. ఈ లోపల నేను ఖాళీగా ఉండకుండా నేనైతే గదులన్నీ కూడా మంచిగా తుడిచేస్తున్నాను అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మంచిగా ప్రశాంతంగా ఇంటిని అంతా క్లీన్ చేసుకుంటానండి. లేదు నాకు పని ఉంది, ఏదైనా వర్క్ ఉంది అనుకుంటే అంటే అలాంటప్పుడు మాత్రమే నేనైతే ఇంకా వంట చేసుకుంటూ నా పనులు కంప్లీట్ చేసుకుంటాను అనమాట. నాకు ఇలాగ ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. హడావిడిగా హరీపరిగా చేసుకోవడం కూడా నాకు నచ్చదు. కొంచెం నీట్గా స్లోగా క్లీన్ చేసుకుంటే ఏంటంటే నాకు మంచిగా క్లీన్ అయినట్టు ఉంటుంది. స్పీడ్గా చేసుకుంటే అంత క్లీన్గా ఉన్నట్టు అనిపించదు అనమాట. మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? నాకైతే ఖచ్చితంగా ఇలా అనిపిస్తుందండి. అందుకే నేను కొంచెం స్లోగా చేసుకుంటాను పనులన్నీ కూడా. మిగతా అందరితో పోల్చుకుంటే నా పని కొంచెం టైం తీసుకుంటుందండి. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు ఉప్మా చేశాను. మార్నింగే నేను ఫ్రెష్ అప్ అవ్వకుండా అంటే స్నానంకి వెళ్ళక ముందే ఉప్మా అయితే చేశాను అనమాట. నాకు అనిపించింది గదులన్నీ కూడా మంచిగా తుడిచేసుకున్న తర్వాతే నాకు ఇది టిఫిన్ చేయాలనిపించింది అనమాట. ఎందుకంటే కొంచెం ఓసిడి ఉందండి. కొంచెం క్లీన్గా ఉంటేనే కానీ నాకు తినాలనిపించదు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంటిని మొత్తం క్లీన్గా పెట్టుకున్న తర్వాత ఏదైనా తినాలి, ఏదైనా పని చేసుకోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటాను. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా క్లీనింగ్ అయిన తర్వాత నేనైతే మంచిగా టిఫిన్ అయితే చేశాను అనమాట. ఇంకా టిఫిన్ అయిన తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి కదండి, ఆ గిన్నెలన్నీ కూడా మంచిగా కడిగేస్తూ వచ్చానండి. గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం సేపు అయితే నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఎడిటింగ్ వర్క్ మిగతా పనులు ఉంటాయండి నాకు. ఆ పనులు కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ప్రేయర్ అని మిగతా పనులు ఉంటాయి కదా, మిగతా అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఈ లోపల ఇంకా టైం అవుతుంది, 12 అవుతున్నప్పుడు నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ లేట్గా వస్తారని 2 o'clock అలా వస్తారు. అందుకని చెప్పేసి నేనైతే స్లోగా చేసుకుంటాను పని. ఒకవేళ ఆయనకి డే డ్యూటీ అయితే నాకు ఇలాగ చేసుకుంటాక అవ్వదు. మార్నింగే పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదండి. నాకు ఇంకొకటి ఏంటంటే వేడిగా తినడం అలవాటు చిన్నప్పటి నుంచి. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వేడిగా తిన్న అలవాటు కదండి, ఆ టైంకి వచ్చే టైంకి అలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను స్లోగా అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. 12 తర్వాత ఇంకా నేనైతే మీతో మాట్లాడుతూ ఇక్కడ రైస్ కూడా నేను పెట్టేశాను. పక్కనైతే పప్పు కూడా మంచిగా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఈ రెండు ఉడుకుతూ ఉంటాయండి లోపల. మీకు చెప్పాను కదండి నేను మంచి కాంబినేషన్లో ఫుడ్ తింటున్నానని చెప్పేసి. అదేం లేదండి, లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే అర్థమవుతుంది. నేను బజ్జీ మిరపకాయల్లో చేశానని చెప్పేసి చెప్పాను కదండి. అవి కాంబినేషన్లో తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నేననే కాదు, మా ఫ్యామిలీ అందరికీ ఇష్టము. పప్పులోని కనీసం ఏదో ఒక ఆవకాయ పచ్చడి ఖచ్చితంగా ఉండాలి. పచ్చడితో పాటు ఇలాగ ఎండుమిర్చి కానీ లేకపోతే ఇలాగా బజ్జీ మిరపకాయలు కానీ చాలా ఇష్టం అనమాట మా ఫ్యామిలీ అందరికీ. నిజం చెప్పాలంటే మా అన్నయ్యకి ఎక్కువగా ఇష్టం అండి. అన్నయ్య కోసం ఖచ్చితంగా మేము ఇంట్లో ఖచ్చితంగా మజ్జిగ మిరపకాయలు అయితే పెడతాం అనమాట.
ఆ విషయానికి పక్కన పెడితే కొంచెం సేపు ఇక్కడైతే నేను మంచిగా కొత్తిమీర వేసి తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట పప్పుని. దాంట్లో కాంబినేషన్కి నేనైతే లాస్ట్ వీక్ నేను కొత్తిమీర పచ్చడి చేశాను అనమాట. చాలా చాలా బాగుందండి, మీకు చెప్పాను కానీ రెసిపీ నేను ఇంకా పోస్ట్ చేయలేదు, కానీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ఆ టేస్ట్ చాలా బాగుందనమాట. అది కొంచెం వేసుకొని తింటే చాలా బాగుందండి. కొంచెం అయితే ఒక పక్కన పప్పు పెట్టుకొని ఒక పక్కన పచ్చడితోటి, తర్వాత దాంట్లో కాంబినేషన్గా ఎండుమిర్చి బజ్జి మిరపకాయ పెట్టుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ కాంబినేషన్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీరే ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కాంబినేషను. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యాహ్నం టైంలో కొంచెం టైం ఉందన్నమాట నాకు. ఆ టైంలో ఖాళీగా ఉండకుండా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు నేను మమ్మీ నా కోసం అని చెప్పేసి కొంచెం సున్నిపిండి అయితే ఇచ్చిందనమాట. అయితే నేను దాన్ని ఉండల కింద చేసుకోలేదు, పౌడర్ కింద తెచ్చుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు మంచిగా నెయ్యి వేసుకొని మంచిగా వంటలు అయితే చుట్టుకుంటున్నానండి ఇక్కడ. అదేంటమ్ము ఏంటి ఇన్ని రోజులైంది నువ్వు వెళ్ళి, చాలా రోజులు అయింది కదా అనుకుంటారేమో. ఏం లేదండి, ఆల్రెడీ ఇంట్లో నువ్వుల లడ్డూలు ఉన్నాయన్నమాట. అవి కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం అన్నట్టుగా నేనైతే ఇంకా చేయలేదండి. కానీ కూడా లేట్ అయిపోతే ఇంకా పాడైపోద్దేమో, ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పాడైపోద్దేమో, టేస్ట్ మారిపోద్దేమో అన్నట్టుగా నేనైతే ఇప్పుడు చేసేస్తున్నాను అనమాట. నాకైతే చాలా ఇష్టం అండి ఇవి. కానీ నిజం చెప్పాలంటే నాకు నువ్వుల లడ్డూల కన్నా నాకు ఈ సున్నపిండి లడ్డూలు అంటేనే చాలా ఇష్టం అండి. అందుకనే నా కోసం అని చెప్పేసి మమ్మీ అయితే నాకు ఇలా సున్నపిండి అయితే పంపించింది అనమాట. అంతేనండి వీడియో. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా అనిపిస్తుంది, కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.